లేకపోతే నేను తీసుకొచ్చి డాక్టర్ గారు చేస్తారు, మంచిగా చూస్తారని చెప్పి దగ్గరుండి తీసుకొచ్చి డాక్టర్ గారు మాకు మాట ఇచ్చి మీ నాన్నగారికి ఏం కాదని చెప్పడం వల్ల దగ్గరుండి మా నాన్నగారిని చేయించుకున్నాం. డాక్టర్ గారు చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, కోలుకొని బాగా అంతా బాగున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ చేస్తాం ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. మొత్తం అంతా బాగానే మనిషి మొత్తం క్లియర్. ముందు భవిష్యత్తుని కోరుకొని భయపడి పారిపోయింది సార్. పారిపోయిన సార్ దాపున్నాం సార్. అయినా మా అబ్బాయిలు తీసుకొచ్చి డాక్టర్ గారు తీసుకుని అమ్మగారు తీసుకుని అయ్యగారు తీసుకొచ్చి అయ్యగారు తీసుకొస్తారు సార్ గారు తీసుకొచ్చి జాగ్రత్త చేసి అన్ని ఇంటికి వచ్చి చాలా బాగా చేశారు సార్. అమ్మ కొడుకులకు చూశారు సార్. చూసి రోజు నెల పెట్టారు సార్. ఇప్పుడు బాగుంటారు, చాలా బాగుంటారు అన్నింటికి. ఒక రోజు గడిచే వరకు వస్తారు మేము. అలాంటిది అలా చూసి రోజు నిలబెట్టారు సార్. నా తల్లిదండ్రులు లేకపోయినా కూడా డాక్టర్ సార్ అలా నిలబెట్టారు సార్. ఈరోజు పారిపోయి చచ్చిపోదాం అనుకున్నాం సార్. కానీ చాలా ఉన్నాం సార్. బాగా పాడైపోయింది సార్. కూలి పని చేసుకున్నాం. కానీ డాక్టర్ అయితే సార్ అందరూ అమ్మగారు అందరూ చూసి జాగ్రత్త చేసి నీకు పొడుగులో కాపాడుతానని కాపాడేది సార్. కాకుండా పేషెంట్ సైడ్ నుంచి కూడా చాలా కోఆపరేట్ చేసి చాలా పేషెంట్ అటెండర్స్ కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేసి పేషెంట్స్ తో చాలా కోఆపరేట్ చేసి ఈ అవుట్కమ్ కి వాళ్ళు కూడా ఒక బాధ్యత. పేషెంట్ కూడా చాలా బాగా రికవర్ అయ్యేది. పేషెంట్ మాటల్లోనే వినొచ్చు మీరు. సో ఎంత ఐసీయూ సర్జరీ ఎంత కష్టం అవుతుందో సర్జరీ తర్వాత రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రికవరీ అప్పుడు కూడా పేషెంట్ చాలా ధైర్యంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంది. మేము ఏదైనా అప్ అండ్ డౌన్ అయినా బ్లడ్ లాస్ అయినా ఏదైనా ఎక్కువ అవ్వకుండా చూసుకుని చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. అలాగే రికవరీ కూడా చాలా బాగుందండి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అలాంటిది ఇలాంటి పెర్ఫరీ సెంటర్స్ లో మేము చేయడం ఇంత మేజర్ సర్జరీ అన్నది వీఆర్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ నాట్ జస్ట్ వన్ మ్యాన్, అది మొత్తం గ్రూప్ టీమ్ లాగా చేసాము. వీఆర్ వెరీ హ్యాపీ. ఆపరేషన్ జరిగేది మామూలుగా హైదరాబాద్ లాంటి సెంటర్స్లో 5 లక్షల దాకా క్యాచ్ చేస్తుంది సర్జరీ. డాక్టర్ సర్జరీ గ్యాస్ట్రోంటాలజీ బాగా ట్రైన్ అయ్యారు. హాస్పిటల్లో మాతో పాటు జాయిన్ అయ్యారు. చాలా ఎక్స్పర్ట్గా చాలా బాగా చేశారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఏంటంటే డాక్టర్ స్ట్రీమ్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఆయన చాలా నేర్పుగా చాలా బాగా చేశారు. అయితే సీనియర్ సర్జన్గా నేను కూడా అప్రిషియేట్ చేస్తాను ఆయన వరకు. మామూలుగా అందరికీ మామూలుగా ఐసీయూలో 10 రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పి పేషెంట్ వాళ్ళు కంగారు వెళ్ళిపోయారు. యాక్చువల్గా వాళ్ళ పిల్లలు ధైర్యం చేసి తీసుకొచ్చారు. పేషెంట్ కన్విన్స్ తీసుకొచ్చారు. నేను వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కారణం ఏంటంటే అవుట్కమ్ ఈజ్ వెరీ గుడ్. సర్జరీలో యూట్యూబ్ సర్జరీ అనేది ఏంటంటే క్యాన్సర్ ప్యాంక్రియాస్ ప్రేమ క్యాన్సర్ కమ్మేసేసి చుట్టూ 7 నెంబర్కి లెవర్లోని కామన్ బయట దానంతా కమ్మేసింది. ఆ పాత్రను తొలగించి బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీ ప్రాబ్లం అంతా తీసేసి సర్జరీ చేయాలి. ఆ టైంలో కూడా రక్తం పెద్ద అవసరం పడినంత బాగా చేశారు. నేర్పుగా మళ్ళీ 2 పాయింట్స్ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేశాము. కాకపోతే 10 రోజులు కంటికి రెప్పలాగా ఎనస్థీషియా మేడం పేషెంట్ మొత్తం ఇవ్వడం, 10 days ఐసీయూలో మేనేజ్ చేయడం. ఆవిడ కూడా మా టీం అంతా చాలా కష్టపడి పేషెంట్ అవుట్కమ్ బాగుండాలి, డబ్బులు కావాలనే ఉద్దేశంతో మేము చేశాము. ఫస్ట్ టైం జరిగింది. చాలా గ్రేట్, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఈ వర్క్. వాళ్ళు సర్జన్స్ ఎక్కువ మాట్లాడరు, ఆయన అంతా తక్కువ మాట్లాడతారు, కానీ అంతా చాలా కష్టపడ్డారు. అంతా హ్యాపీగా ఉన్నారు. మన కోసం చూసుకోకుండా చేస్తుంది కేసు మామూలుగా చాలా బాగా రిజల్ట్ జరిగింది. చాలా బాగుంది. 100% క్యూర్ అనమాట. అంటే మామూలుగా టీం ఉంటేనే 8 hours పడుతుంది. సార్ ఒక్కళ్ళే 8 hours ఒక్కళ్ళే నుంచుని 8 hours కష్టపడి చేశారు. సారు 3వ రోజున 4వ రోజున వాళ్ళ పాప అన్నప్రాసనాన్ని ఇంటికి వెళ్ళారు. కానీ పేషెంట్కి కొంచెం కొంచెం నలతగా ఉందని మళ్ళీ వెంటనే అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఏలూరు నుండి. అంత డెడికేటెడ్గా ఉంటారు సార్ కూడాను. మేమందరం కూడా పేషెంట్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాము. ఒక పల్స్ పెరిగినా, ఒక పల్స్ డౌన్ అయినా మా పల్స్ డౌన్ అయ్యేది. అంత చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అన్నమాట పేషెంట్ని.
ఆ, మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి కేసులు హైదరాబాద్లోనే జరుగుతాయి. కొంచెం వాళ్ళకి బర్డెన్ అవుతుంది అంత పెట్టుకోవాలంటే. అదే మనం అందుబాటు ధరల్లో అక్కడికంటే ఒక 2-3 రెట్లు తక్కువలో 2-3 అంటే ఒక ఏమనాలి ఆ, చాలా అదే అక్కడ అయ్యే రేట్లో 25% రేటుకే మనం చేసాము. అంటే పేషెంట్ ఆర్థికంగా చాలా కుంగిపోతున్నారండి. ఈ క్యాన్సర్ పేషెంట్లు వస్తే దగ్గర దగ్గర 10 లక్షలు 15 లక్షలు అయిపోతున్నాయి. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చాలా ఆర్థికంగా కుంగిపోతున్నారు. సో సాధ్యమైనంత వరకు తగ్గించి, ఎంతవరకు తగ్గించగలం అంతవరకు తగ్గించి చేస్తున్నాం మేము. ఇలా రేర్ సర్జరీలన్నీ ఇలా పెరిఫరీ సెంటర్స్లో జరిగితే చాలా వరకు ఆర్థికంగా వీళ్ళు బాగుంటారు. మన భీమవరంలో అధునాతన వసతులతో పీపుల్స్ అంటే క్యాన్సర్ సర్జరీ అనమాట. చాలా కాంప్లికేటెడ్ క్యాన్సర్ సర్జరీ. అది మన ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా పేషెంట్ని ఆరోగ్యవంతంగా తిరిగి పంపించగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఉన్న వైద్య సేవలు మనకి ఆ పేషెంట్కి అందుబాటులో వినియోగించుకోదగ్గ విధంగా ఉన్నాయి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విక్రాంత్, ఎండిడిఎం మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, మిత్రా మెడికేర్ హాస్పిటల్ భీమవరం. మన హాస్పిటల్ ఈరోజు మిత్రా మెడికేర్ హాస్పిటల్లో చాలా రేర్ అండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మన భీమవరంలోనే జరగటం అన్నది చేశాము. మన గ్యాస్ట్రో విభాగంలో మెడికల్ మరియు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ సంపూర్ణ గ్యాస్ట్రో విభాగం మొట్టమొదటిసారి భీమవరంలో స్టార్ట్ చేసామండి. సో మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అనగా మనకి ఎండోస్కోపీ అట్లానే కొలోనోస్కోపీ ప్రొసీజర్తో పాటు సంపూర్ణ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ విభాగం కూడా స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. ఈ సందర్భంగా మనం చాలా అరుదైన ప్రొసీజర్, చాలా రేర్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ పేరే విపుల్స్ డిసీజ్.